లాస్ట్ టైం నేను విజయవాడ నుంచి అనంతపురం ట్రావెల్ చేసినాను ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో. ఈ ట్రైన్ యొక్క జర్నీ రివ్యూ అయితే మీకైతే ఇస్తున్నాను. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటేనే చాలామంది ఒక నెగిటివిటీ అయితే ఉంటుంది. హెవీ రష్ అని, నీట్నెస్ మెయింటైన్ చేయరని, ఈ ఒడిస్సా బ్యాచ్ వాళ్ళు ప్రవర్తన బాగుండదని అంటూ ఉంటారు. అది వాస్తవమే. నేను జనరల్లో కూడా చాలాసార్లు ట్రావెల్ చేసినాను ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో. అనుభూతి నాకు తెలుసు. కానీ ఈసారి నేను స్లీపర్లో ట్రావెల్ చేయాలని డిసైడ్ అయ్యి 10 days బ్యాక్ టికెట్ బుక్ చేసుకున్నాను. నా లక్ కొద్ది కన్ఫామ్ అయ్యింది. వెయిటింగ్ లిస్ట్ 60-70 ఉన్నా కూడా కన్ఫామ్ కావడం చాలా విచిత్రం. ఇంకొకటి, ఈ ట్రైన్లో ప్లస్ పాయింట్ ఏమంటే పంచువాలిటీ ఓకే. అనంతపురంకు 6:10కి రావాలంటే 6:10 లోపు వచ్చింది. ఇదొక్కటే తప్పితే మిగతాదంతా కూడా నెగిటివ్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రౌడ్ గురించి చెప్పుకోవాలనుకుంటే హెవీ క్రౌడ్ అయితే ఉంటారు. ఈవెన్ స్లీపర్లో కూడా జనరల్ వాళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు. చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. మన సీట్లో ముందుగానే ఆక్యుపై చేసి చాలా డర్టీగా చేసి పెడతారు. మన లక్ ఏమంటే మన చుట్టుపక్కల తెలుగు వాళ్ళు లేదా విశాఖపట్నం నుంచి బయలుదేరే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే స్మెల్ అనేది ఎక్కువ రాదు. వాళ్ళ గుట్కా వాసనలు పెద్దగా అయితే ఉండదు. కానీ వాళ్ళు కానీ పక్కన పడినారా ఇంకా మన బతుకు బస్ స్టాండే. ఎందుకంటే అంత స్మెల్ ఉంటుంది. ఈవెన్ బోగీస్ కూడా భువనేశ్వర్లో ఏం మెయింటైన్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఆ జనరల్ బోగి దరిద్రంగా ఉంటుంది అనుకుంటే స్లీపర్లో కూడా అదే అనుభవం. నేను రాకముందే వాడు ఎవడైతే ముందుగానే బ్యాగులు గీగులు తర్వాత న్యూస్ పేపర్లు పెట్టుకుని హ్యాపీగా అనుకున్నాడు, వాడిని దింపడానికి నాకు 10-15 నిమిషాలు పట్టింది. దింపిన తర్వాత నాకు ఇది టీసీ ఇచ్చినాడు, వానికి నేను ఫైన్ పే చేసిన అంటే వాడినే వెళ్ళాడు అని గొడవ వాడము అది కూడా జరిగింది. అంటే మన సీట్లో మనకే ఛాన్స్ ఉండదు కూర్చోవడానికి, అంత క్రౌడ్ ఉంటుంది. ఈవెన్ మీరు స్లీపర్లో కూడా చాలా బోగిళ్ళు, అన్ని బోగిలని చెప్పలేను కానీ చాలా బోగిళ్ళలో ఈ సిచ్యువేషన్ అయితే చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. తర్వాత గుంతకల్కి 4:20 అంటే 4:20 లోపే వచ్చింది. చాలా ఎక్స్ట్రాడినరీ పంచువాలిటీ. అక్కడ ఇంజన్ చేంజ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే డోన్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గుత్తి అనంతపురం వెళ్ళొచ్చు. కానీ ట్రైన్ ఎలా వెళ్తుంది, మళ్ళీ గుంతకల్లు వెళ్ళి అక్కడ ఇంజన్ చేంజ్ చేసుకొని మళ్ళీ గుత్తికి వచ్చి గుత్తి నుంచి అనంతపురం వెళ్తుంది. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్. ఏమంటే స్లీపర్లో నాకు 360 రూపాయలే పడింది, చాలా తక్కువ ప్రైస్. అదే మనం బస్సులో వెళ్తే ఈజీగా 1000 రూపాయలు అవుతుంది. ఇందిరా ఏసీ బస్ ఎక్కినామంటే 1200-1300 పైన అవుతుంది టికెట్. దాంతో పోలిస్తే ఇది బెటర్. ఏమంటే నీట్నెస్ అయితే ఏముండదు. భువనేశ్వర్లో మరి ట్రైన్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో నాకు అర్థం కాలేదు. కానీ బోగిలు చాలా దరిద్రంగా అయితే ఉన్నాయి. బయట చూస్తేనే దాని వాళ్ళకం దరిద్రంగా ఉంటుంది, ఇంకా లోపల వెళ్తే ఇంకా దరిద్రం. పోనీ ఏసీలో కూడా ఒకసారి నేను ట్రావెల్ చేసి చూసినాను. ఏసీ కూడా మెయింటెనెన్స్ పెద్దగా అనిపించలేదు. ఆ దుప్పట్లు అవి ఇవి ఇస్తారు, అవి కూడా డర్టీగానే ఉంటాయి. మనం ఓన్గా మన దుప్పట్లు మనం తీసుకొని వెళ్తేనే ఏసీలో కూడా బాగుంటుంది. ఏసీలో ఏమంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఎవరు పడితే వాళ్ళు రారు, మనకు సెక్యూరిటీ బాగుంటుంది. నీట్నెస్ అయితే మీరు జనరల్లో బాత్రూమ్స్ ఎలా ఉంటాయో థర్డ్ ఏసీలో కూడా అలానే ఉన్నాయి, నేను చూసినాను కూడా. అందుకే నేను థర్డ్ క్లాస్ అవాయిడ్ చేసి మరి స్లీపర్ బుక్ చేసినాను. అంతా ఒకటే. ఏమంటే ఇంకా స్లీపర్లో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి, మన వస్తువులు మనం పెట్టుకొని. ఈ గుట్కా బ్యాచ్లు నమ్మినామంటే చాలా ఇబ్బంది. క్రౌడ్ అయితే ఉంటుంది కానీ మన సీట్లో ఈ ఒడిస్సా వాళ్ళు కూర్చుంటారు. మనం వెళ్ళి మన సీట్ అంటే ఇచ్చేస్తారు మ్యాక్సిమం. మరీ అంత దారుణంగా అయితే ఏముండదు. నీట్నెస్ బాగుండదు, పంచువాలిటీ బాగుంటుంది. తర్వాత క్రౌడ్ హెవీగా, స్టాప్స్ కూడా ఎక్కువనే. ఈ ప్రశాంత్ ఎక్స్ప్రెస్కి చిన్న చిన్న స్టేజెస్లో కూడా స్టాప్స్ అయితే ఉంటాయి. చాలా ఫేవరెట్ ట్రైన్ చాలామందికి. అంటే ఎక్కువ మంది వరస్ట్గా ఉన్నా సరే ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటారు. క్రౌడ్ని బట్టి చెప్పచ్చు, చాలామంది ఎక్కుతూ ఉంటారు ఈ ట్రైన్లో. ఇంటర్మీడియట్ స్టేషన్స్ వాళ్ళు కూడా ఈ ట్రైన్ అయితే బాగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఏమంటే నీట్నెస్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ట్రైన్స్ ఎలా ఉంటాయో చూస్తున్నారు కదా, అలా మెయింటైన్ చేస్తే ప్రశాంతికి చాలా గుడ్ నేమ్ అయితే ఉంటుంది. బెంగళూరుకి ఉదయం 11:30-11:40 ఏదైతే అవుతుంది. అనంతపురంకి అయితే మ్యాక్సిమం నేను అనుకుంది లేట్ అవుతుందేమో అనుకున్న ఒక 1/2 అవర్. లేదు, పంచువాలిటీ అయితే బాగా మెయింటైన్ చేసినాడు. గుంతకల్కి ఆన్ టైంకి రావడం, గుత్తికి ఆన్ టైం రావడం. తర్వాత డోన్లో ఒక 15 minutes ముందే వచ్చేసింది, ఆడ ఒక 20 minutes ఆగినాం. పంచువాలిటీ బాగుంది, నీట్నెస్ బాగాలేదు. ఇంకా ఎవరన్నా ట్రావెల్ చేసి ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ.